హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ పద్మ ఎడిట్స్. ఏంటి ఎక్కడికి వచ్చింది, పొలం దగ్గరికి వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము పొలము నాటేపించాలి. అయితే ఇవాళ నారు ఎట్లా అయింది అని నారుకు నీళ్ళు పెట్టడానికి వచ్చిన మా డాడీకి అయితే హై ఫీవర్ ఉంది. అయినా కానీ నాటేయడం తగ్గేదిలే అన్నాడు. సో నాటేస్తేనే మా డాడీకి మనస్తృప్తిగా ఉంటుంది అన్నాడు. మా పొలం దగ్గరనైతే పుట్ట అంటే నాకు పాము పుట్టు ఉందన్నమాట. ఎప్పుడైనా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మా డాడీ అయితే పక్కన వాళ్ళ పొలం నుంచి నీళ్ళు మరగడదామని అక్కడికి వెళ్ళానమాట. ఇది మా పొలం. దీని గురించి ఎంత జ్వరం వచ్చినా ఇది తగ్గేదిలే అంటూ చేస్తున్నాడు. నాకైతే మంచిగా అనిపించింది. మా పొలం దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కానీ వద్దు అంటారు. నేను వస్తా అంట. ఇట్లనే ఇదే అవుతుందన్నమాట. మీకు ఒకటి చూపించాను. ఇక ఎండిపోయిన చెట్టు తీసుకుపోయి నారుకు ఒడ్డున నాటు పెట్టినాం అనమాట. అది ఏంటిదంటే పచ్చగా చిగురు వచ్చింది. అది ఎండిపోయింది. అట్టిగానే నాటినాం, అంటే మొత్తం నాటలేదు, జస్ట్ అట్టిగానే ఒడ్డుకు చెక్కినాం. దానికి అట్లా పచ్చగా వచ్చింది. నాకైతే భలే అనిపించింది. మొత్తం ఎండిపోయింది. ఇట్లా వచ్చిందని మా డాడీ మా ట్రాక్టర్ అది మా డాడీ అన్నట్టు. మా డాడీది చెప్పు అనేది తెగిపోయినా నీళ్ళు పోతున్నాయి చూడండి పొలంలోకి. ఇది రేపు నాటేయాలన్నమాట. నాటేసిన తర్వాత చూద్దాం, మీకు వీడియో పెడతాను చూడండి. ఇది మా పొలం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మా పొలం ఏంటిదంటే ఇల్లు దగ్గరనే ఉంటాయి కదా. ఇక మొత్తం అక్కడ చెత్త ఉండే, బిస్కెట్ ప్యాకెట్లు ఒకటి ఉంటే మొత్తం ఏరు పారేసి తుమ్మ చెట్లు ఉంటే ఇప్పుడు అదంతా పీకే అంటే నాకు శంకు పుష్పం చెట్టు దొరికింది. అది ఇంటికి వెళ్ళి పెడదామని వచ్చిన. అయితే ముళ్ళులు ఉంటాయి కదా, ముళ్ళు చెట్లు తిమ్మ చెట్లు ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నాం. మా డాడీ నేను మా పొలం దగ్గరికి వచ్చి నాటేసిన తర్వాత మీకు వీడియో తీసి ఇట్లా నాటేసిన రోజు వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. చూడండి. అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంకా నేను పొలం మొత్తం దున్నాలి అని చెప్పిండు. నేను ఇంటికి వెళ్తున్నా శంకు పుష్పం చెట్టు పట్టుకొని. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ ఎడిట్స్. ఈరోజు నేనైతే మా పొలం దగ్గరికి వచ్చాను. నాట అయిపోతుంది ఇవాళ. మొన్న ఇక్కడ ఏం చేసామంటే నారు ఉంటే ఇవాళ పీకి నాటేస్తున్నారు. నా వాయిస్ కరెక్ట్ వినిస్తారేమో. ఇక్కడ ఉంది నారు. ఇగో ఇది అక్కడ కూడా నాటు అయిపోయింది. ఫుల్ మబ్బు వచ్చింది. అక్కడ నాటిస్తుర్రు. ఇంత బురద. మాకే నాటేస్తుర్రు. ఇవాళతోని నాటు కష్టాలు బంధకరు అన్నమాట. మా డాడీకి ఎంత ఫీవర్ ఉన్నా ఎంత కష్టమైనా నాటేపిస్తుండే ఇవాళ. ఇది ఒక్క మడి ఉంది, మిగతా మొత్తం అయిపోయింది. ఇంకా ఈ పచ్చ ఉందంతా నాటు అయిపోయింది. ఇగో ఇది మా చెట్టు. మా ఇంటి ఊరు అంటే ఇంట్లో దగ్గరనే ఉన్నదన్నమాట మా పొలం. ఇది ఒక్క మడిస్తే అయిపోయినట్టే. మార్నింగ్ నుంచి వెళ్ళి పిల్ల ఎందుకు రాలే అంటారు వీళ్ళు. మీరున్నాగా నేనేం చేయాలి వదినమ్మా అని అలా మిమ్మల్ని తిట్టానా? టీవీకి వస్తారు, ఇంకేంది.
తిన్నారా మరి? ఏం కూరలు ఇవ్వాలా? ఏం దావతి కావాలి మీకు? నేను అత్త అని మీకు తెలుసా? నేను అత్త అని తెలియదు, మీరు ఎట్లా తెచ్చుకున్నారు? ఫుల్ మబ్బు వచ్చింది. వాన పడితే ఎట్లా మరి? ఫుల్ వచ్చింది మబ్బు. తెచ్చుకున్నారా కవర్లు? ఒక్క ఛత్రి అందరికీ ఏం సరిపోతుంది? ఇంకా ట్రాక్టర్ మీద ఎత్తారు కదా, పట్టుకొస్తుంది. అందరికి కప్పుతా పాపం. ఏదన్నా ఒక పాట పాడుర్రి, ఏదన్నా ఒకటి నాటేస్తారు అటుగానే. గొడ్డు కూర అన్నట్టు తీసిండే. టీవీలోకి వస్తారు, తీరి టీవీలోకి వస్తారు. అయ్యో, నాటేస్ట్ వాళ్ళు పాటలు పాడతలేరా? మీరు పాడతలేరు. ఎగురుతానంటే పెడతా అట్టుగా పెట్టేం చేయాలి? ఇంట్లోనే ఎగురుర్రి. అయ్యో, గాలు ఎగురుతలేరా? గాలు ఎగురుతలేరా? పాటలు పెట్టుకొని ముసలు బురదలో డాన్స్ చేస్తలేదా గాలు? నిన్న నీకు చూపించాలి ఏమన్నా? మరి ఈ 2-3 వరుసలు వేస్తే అయిపోయినట్టే. చప్పుడు చేయాలి ఏమి? ఓ పిచ్చి మమ్మీ, సరే అట్లా అయితే చదువుతారు అట్లా. ఓ పిచ్చి మమ్మీ, ఏమైందే? ఏంటి రోజు ఏకులకేనా రా నువ్వు అలా నేనంటే కొర్రకేనా చప్పుడు చేసి కొర్ర కైసి